హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఇప్పుడు రెండో టిప్ చూడండి. మనకు ఎయిర్ కూలర్ మనకు చూడండి కూలింగ్ వచ్చే విధంగా చెప్తాను ట్రిక్ చూడండి. చాలా మంది కూలర్స్ వాడుతుంటారు చూడండి. వాడిన తర్వాత మనం 1 year పక్కన పెట్టేస్తాం, లేదంటే ఏదైనా సరే 2 years తర్వాత అట్లా వాడుతూ ఉంటారు అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనకు సైడ్లో మనకు చూడండి ఇక్కడ మ్యాట్ చేస్తారు కదా, గడ్డి ఉంటుంది కదా, ఈ గడ్డి కాడ మనకు డస్ట్ చేరుతూ ఉంటుంది. డస్ట్ చేరడం వల్ల ఏమవుతుంది అంటే చూడండి, ఈ మొత్తం మూసుకుపోతుంది. ఈ గ్యాప్ హోల్స్ ఉంటాయి కదా, ఈ హోల్స్ అన్ని మూసుకుపోయి మనకు లోపల గాలి, మనకు బయట గాలి మనకు లోపల చేరదు. అందువల్ల మనకు కూలింగ్ రాదు. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే, పాతదైనా సరే కొత్తదైనా సరే చూడండి, కూలరు మీకు కూలింగ్ రాలేదంటే మీరు ఏం చేస్తారంటే ఈ సైడ్లో చెక్ చేయండి. గడ్డి కాడ మనకి ఏదైనా డస్ట్ ఉందనుకోండి, ఇటువంటి బ్రష్ తీసుకోండి, టూత్ బ్రష్ ఇట్లుంటుంది. గడ్డి కాడ మనం చూడండి ఇక్కడ డస్ట్ చేరి ఉంటుంది, ఇక్కడ బూజు పట్టి ఉంటుంది, కొన్నిసార్లు బూజు డస్ట్ మొత్తం ఎక్కువ ఉంటుంది. అట్లా ఉంటే చూడండి మనకు గాలి లోపలికి పోదు మనకు, అందువల్ల మనకు వేడి గాలి వస్తుంది, కూలింగ్ ఉండదు. మీరు ఏం చేస్తారంటే డస్ట్ ఏదైనా ఉందనుకోండి ఇట్లా క్లీన్ చేసేయండి. ఇట్లా క్లీన్ చేసేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు బయట గాలి లోపలికి వెళ్ళి మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది కూలరు. కొంతమంది ఏం చేస్తారంటే చూడండి, ఈ గడ్డిని మనం 4-5 సంవత్సరాలు వాడుతుంటారు. అలా వాడకాకండి. ఒక్కొక్కసారి మీరు చూడండి గడ్డి బాగుంది మీకు ఎలా తెలియాలంటే చూడండి, మీరు కూలర్ వాడుతున్నప్పుడు చూడండి మనకు గాలి వస్తుంది కదా మనకు లోపల నుంచి. గాలి వచ్చేటప్పుడు మనకు చూడండి స్మెల్ చూడండి, మీకు స్మెల్ ఎలా వస్తుంది. స్మెల్ నార్మల్గా ఉంటే పర్లేదు. స్మెల్ మీకు ఏదైనా మీకు బ్యాడ్ స్మెల్ మీకు సరిగా లేదనుకోండి, కొంచెం ఒక రకంగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీ ఈ గడ్డి మార్చుకోండి. గడ్డి మార్చుకుంటే మీకు కూలింగ్ కూడా పెరుగుతుంది. మీకు దీనివల్ల మనకు ఆరోగ్య సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకేనా? గడ్డి మాకు బాగుండాలి మెయిన్, అందువల్ల మీకు చెప్తున్నాను. ఇది మీకు కూలింగ్ బాగా పెరగాలంటే ఇక్కడ డస్ట్ ఉండకూడదు. ఇది క్లీన్ చేసుకోండి. ఈ విధంగా మీరు నీళ్ళతో అయినా సరే బ్రష్ చేసి ఈ విధంగా క్లీన్ చేసుకొని మనకు హెయిర్ లోపలికి పోయే విధంగా మన గ్యాప్స్ ఉంటే మనకు ఈజీగా లోపలికి పోయి మనకు ఇక్కడ నుంచి మనకు ఫుల్ కూలింగ్ వస్తుంది. ఈ విధంగా చేస్తే రెండో ట్రిక్లో వర్కౌట్ అవుతుంది. ఒకవేళ గడ్డి పోతే గడ్డి మార్చుకోండి. ఓకేనా? ఒకసారి స్మెల్ బాగుంటుంది, స్మెల్ ఒకసారి బాగాలేదనుకోండి, గడ్డిలో ప్రాబ్లం. అందువల్ల మనం చూడండి ఫ్రెండ్స్, మీరు కొత్త కూలర్ కొనాలనుకుంటున్నారా? చూడండి మీకోసమే నేను చూడండి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఫీచర్స్ ఉన్న మంచి కూలర్ నేను సెలెక్ట్ చేసి పెట్టానండి. డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తానండి. మీకు తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ మీకు హనీ ప్యాడ్స్ అన్నీ ఉంటాయండి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. మీకు ఏ కూలర్ కావాలో ట్రిక్స్ అయ్యి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కూలర్ సంబంధించి రిపేర్స్ కూడా చేశానండి. పంప్ మోటార్ రిపేర్ కానీ, మీకు నీళ్ళు పడే నీటి మోటార్ రిపేర్, షాక్ కొట్టినా, లేదంటే మీకు వైర్ పని చేయకపోయినా, ఫ్యాన్ తక్కువ స్పీడ్లో తిరుగుతున్నా, అలాగే అన్ని ప్రాబ్లమ్స్ వీడియో చేశానండి. ఆ వీడియోస్ కాబట్టి నా ఛానల్ చెక్ చేసుకోండి, లేదంటే ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తా లింక్స్, అక్కడ చూడండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్స్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బాయ్ ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.